అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. జీవితంలో ఏ కష్టాలు వచ్చినా భయపడకండి. గుర్తుంచుకోండి, మిమ్మల్ని బలపరచడానికి ఆ దేవుడు కష్టాలను పంపాడు అని. ఒక వ్యక్తి ఎప్పుడూ కోపంతో కీలక నిర్ణయాలు తీసుకోకూడదు. ఎందుకంటే అటువంటి పరిస్థితిలో ఒక వ్యక్తి ఆలోచనలు అతని నియంత్రణలో ఉండవు. అవకాశం చేజారిందని దిగులు పడుతూ కూర్చోవద్దు. ఏ కోణంలో ప్రయత్నిస్తే ఆ అవకాశాన్ని మళ్ళీ సద్వినియోగం చేసుకోవచ్చు అని యోచించి ఆ వైపుకి అడుగులు వెయ్యాలి. 10 మందికి మేలు చేసే మంచి మనసు నీదైతే నీ వెనుక ఎప్పుడూ 10 మంది ఉంటారు. స్నేహం అంటే భుజం మీద చేయి వేసి నడవడమే కాదు, నీకు ఎన్ని కష్టాలు వచ్చినా నీ వెనకే నేను ఉన్నానని భుజం తట్టి చెప్పడం. కొత్త మిత్రులు పుస్తకాలు అయితే పాత మిత్రులు అక్షరాల వంటి వారు. పాతవారిని మరచిపోవద్దు. ఎందుకంటే ఎన్ని పుస్తకాలు చదివినా చదవాలన్నా కావలసింది అక్షరాలే కాబట్టి. స్నేహం అంటే ఆడుకోవడం కాదు, ఆదుకోవడం. మనిషి కన్నా మనసు మిన్న, ఆవేశం కన్నా ఆలోచన మిన్న, కానీ అన్నింటికన్నా ఆలోచన ఉండే స్నేహం మిన్న. మదిలోని మంచితనానికి మరణం లేదు, ఎదురు చూసే హృదయానికి ఓటమి లేదు, అనుక్షణం తప్పించే స్నేహానికి అవధులు లేవు. తన విలువ తనకు తెలిసినవాడు ఇతరులను గౌరవిస్తాడు, ఇతరుల చేత గౌరవింపబడతాడు. తన విలువ తనకు తెలియనివాడు తప్పకుండా సమాజంలో సమస్యలు ఎదుర్కొంటాడు. ఉన్నవాటి విలువ అవి మన దగ్గర ఉన్నంత వరకు అర్థం కాదు. ఒక్కసారి అవి చేజారిన తర్వాత అర్థమైనా ఏమీ చేయలేము. మన జీవితానికి విలువ మన ఆలోచనల మీదనే కాదు, మనం ఎంచుకునే మనుషుల మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఈ రోజుల్లో ప్రశాంతమైన జీవితం గడపాలంటే కొన్ని ప్రశ్నలకు సమాధానం వెతకొద్దు. జీవితం అనే ఆటలో గెలిచిన వారు ఓటమి అనే భయాన్ని తప్పించుకుంటారు, మరియు ఓడిన వారు దానిని గెలవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. నీ వెంతటి వేషం భాష మార్చినా, నీ డాబు దర్పం చూసి అందరూ నీకు సలాం కొడతారేమో కానీ నీ గుణం తెలిసిన వాడెవ్వడు నిన్ను చూసి హర్షించడు. మానవ సంబంధాలకు మరణం ఉండదు, కానీ నిర్లక్ష్యం, అహంకారం, అనుమానంతోనే అవి దూరమైపోతాయి. ఎవరైనా నిన్ను అవమానిస్తే వినయంగా ఉండకు, ఎవరైనా నిన్ను ప్రశంసిస్తే వినయంగా ఉండు. మనిషి బలం నమ్మకమే, బలహీనత నమ్మకమే. అందుకే మనల్ని నమ్మిన వాళ్ళ ఆశను ఎప్పటికీ వమ్ము చేయకూడదు. నువ్వు విజయం సాధించాలి అంటే మొదట నిన్ను నువ్వు ఆత్మవిమర్శ చేసుకుని తప్పులను సర్దిద్దుకుంటూ సాగాలి. అంతేకాని నిన్ను నిరుత్సాహపరిచే వాళ్ళ మాటలు నమ్మకు. బాధలు, కష్టసుఖాలు జీవితంలో భాగమని తెలుసుకున్నప్పుడే బ్రతుకు సంతోషంగా ఉంటుంది. ప్రేమను నటించడం మానేంత వరకు ప్రేమను గెలవలేవు. కొన్ని బాధలు అనుభవించాలి, అప్పుడే మన గుండె ధైర్యం తెలుస్తుంది. కొన్ని మాటలు భరించాలి, అప్పుడే మన సహనం విలువ తెలుస్తుంది. నీ పళ్ళు ఎంత పదునుగా ఉన్నా నీవు నీటిని కొరకలేవు. మీకు ఎవరు ఏం సహాయం చేయడం లేదని బాధపడకండి. కొన్నిసార్లు వాళ్ళు ఏ సహాయం చేయకపోవడమే మీకు చేసే పెద్ద సహాయం. తెలివి తక్కువ వారు నిజం తెలుసుకుంటారు, నిజాన్ని చూస్తూ ఉంటారు, అయినా అబద్ధాలని నమ్ముతుంటారు. మొండితనం అనేది సాధించడంలో ఉండాలి, కానీ వాదించడంలో కాదు. ఇష్టపడినవి దక్కించుకోవాలంటే కష్టపడాల్సి వస్తుంది, కానీ ఆ ఇష్టం కూడా ఎంతో కష్టంగా అనిపిస్తుంది. మీరు ధనవంతులు అయితే వినయంగా ఉండండి, ఎందుకంటే మొక్కలు ఫలాలు ఇచ్చే సమయంలో వంగి ఉంటాయి. అందం, ఐశ్వర్యం, చదువు, సంస్కారం, నడవడిక, ప్రేమ, ఈ 6 సుగుణాలున్న స్త్రీ ఉంటే ఆ ఇల్లు స్వర్గమే.